గత కొంతకాలంగా తాడేపల్లిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు వెల్లడించారు. నిఘాలో భాగంగా గంజాయి విక్రయిస్తున్న సమాచారంతో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ కళ్యాణ్ రాజు నిందితుల వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సులువు మార్గంలో సంపాదించాలన్న ఆలోచనతో నిందితులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పడించారు. గంజాయి సుమారు కేజీ 600 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేజీ 600 గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ 11 గ్రాములు 12 గ్రాములు ఆ విధంగా ఉంది. మొత్తం వెయిన్ చూస్తే కేజీ 600 గ్రాములుగా ఉంది. ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు. వైజాగ్ దగ్గర ఫారెస్ట్ లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో 10 గ్రాములు 11 గ్రాములు అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ప్యాకెట్ ని 500కి విక్రయిస్తున్నారు. ఈ సమాచారం మీద గత 2 రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3 మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము. గంజాయి సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే పూర్తిగా ఈ గంజాయిని రూపుమాపేందుకు ప్రజలు సహకరించి